పెట్టుకోమంటుండి ఇంత పెద్ద కుప్పల చెత్త కుప్పలు పెట్టిండి, చెత్త కుప్పల మధ్యన మేము కంపెనీలు ఎట్లా నడపాలని చెప్పని వెనక్కి పోరా చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నెన్స్ ఇస్ దిస్? అది ఒక రోజు 2 రోజులు కాదు, ఇప్పటికి దాదాపు 6 నెలల నుంచి ఆ కుప్ప రోజుకి అది జవహర్ నగర్ డంప్ యార్డ్ లెక్క పెరిగిపోతూ ఉంది. దిస్ ఇస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రేవంత్ రెడ్డి యాజ్ అ మున్సిపల్ మినిస్టర్, యాజ్ అ డిఫాక్టో ఐటీ మినిస్టర్. శ్రీధర్ బాబుని పనిచేయనీయడు, ఆయనే అన్నిట్లో వేలు పెడతాడు. పెట్టినవాడి పరిపాలన ఎట్లుంది అంటే గిట్లా ఉన్నది. పరిశ్రమల దగ్గర చెత్త కుప్పలు పెడతా ఉన్నాడు, పెట్టుబడులు పెడతలేడు, చెత్త కుప్పలు పెడతా ఉన్నాడు. ఈజ్ దిస్ ద గవర్నెన్స్? సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా రక్తం ఇస్తే పంటలు పండిస్తా అని మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. ఇది ఒక బూత్ గవర్నెన్స్. ఇది నేను ఎందుకు కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంటే, దిస్ వాజ్ ద సినారియో ఆఫ్ కేటీఆర్స్ కాంట్రిబ్యూషన్. ఒక మనిషికి కష్టపడాలన్న సోయి ఉంటే, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, వృత్తి పట్ల భక్తి ఉంటే చేసేటువంటి ఒక పని ఫలితం ఇట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి. టిఎస్ ఐపాస్ ద్వారా 18,29,181 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో క్రియేట్ చేస్తే, ప్రభుత్వ రంగంలో దాదాపు 2,10,868 ఉద్యోగాలు క్రియేట్ చేసినారు. దిస్ ఇస్ ద గ్రోత్ స్టోరీ. ఇది తెలంగాణ రైజింగ్ అంటారు. ఉన్న కంపెనీలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు పంపిస్తే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రివా తెలంగాణ ముఖ్యమంత్రివా? ఫస్ట్ చెప్పు. నువ్వు తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పంపుతావు, తెలంగాణలో ఉండవలసిన కంపెనీలు ఆంధ్రాకు పంపుతావు. నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రివా లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రి గారు చెప్పరాసివా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా? సమాధానం చెప్పు. యూ ఓ ఎన్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలా రేవంత్ రెడ్డి. బూతులు కాదు, రక్తాలు కాదు. ఇది అన్యాయం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటారు. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సర్వ హక్కులు తెలంగాణ ప్రజలకు సంబంధించింది, ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కులను కాపాడుతా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నీళ్లు ఆంధ్రాకు బారిస్తావు, హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఆంధ్రాకు పంపిస్తున్నావు. ఇదేం న్యాయం చెప్పు? హౌ ఇస్ దిస్ జస్టిఫైడ్? పొద్దున్న లేస్తే మళ్ళీ కేటీఆర్ను తిట్టాలా, కేసీఆర్ను తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలా. తిట్లతో పరిపాలన వస్తే పెట్టుబడులు వస్తాయని చెప్పు. మరి అట్లానే చెప్పు. ఉన్న కంపెనీలు నీ బూత్ భాషను చూసి భయపడిపోతున్నాయి, నీ ఆరా ట్యాక్స్లను చూసి భయపడిపోతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈసారి ఇంత బాధ కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను మాట్లాడలే ఈ అంశం మీద, మీరు కూడా చూసుంటారు. 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని వాళ్లే చెప్తారు. 5,000కు నోటిఫికేషన్ ఇస్తారు. మిగతా 10,000కు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పని విద్యార్థులు పాపం నిరసన తెలిపితే వాళ్ళను గొడ్లను కొట్టినట్టు కొట్టినాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కదా. గొడ్లను కొట్టినట్టే కాకుండా మళ్ళీ ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పని కూడా బెదిరిస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కడ పోయింది నీ జాబ్ క్యాలెండరు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా ఒక్క సంవత్సరంలో ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయింది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ దట్ యూ ప్రామిస్ టు గివ్ 4,000 రూపీస్? అసలు ఎంతమంది అన్ఎంప్లాయీస్కు నువ్వు 4,000 రూపాయలు ఇస్తావు? 3 ఏళ్ళు దగ్గరకు వచ్చింది. ఏదో సామెత ఉంటుంది, ఉన్నది పోయింది ఇంకేదో పోయిందని. ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మి, నిరుద్యోగులు నమ్మి నీకు ఓటేస్తే జాబ్ క్యాలెండరు లేకపోయి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ లేకపోయి, పరిశ్రమలు లేకపోయి, పెట్టుబడులు లేకపోయి, ఉన్న కంపెనీలు వచ్చుతానన్న కంపెనీలు బెదిరించి అదిరించిన వాళ్ళు ఆంధ్రాకు పంపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమవుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళీ పెద్ద తెలివిమంతుడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఏమంటాడు పెద్ద ఆయన? ఏఐ ఒక పెద్ద